ఆర్యతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ ఈ 20 సంవత్సరాల్లో 9 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే. అతన్ని దాటి ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి సుకుమార్ వెళ్ళలేదు. కానీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2 చిత్రం మ్యూజిక్ కి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో తమన్ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన కారణంగానే తమన్ను తీసుకున్నారని కొందరు చెప్పుకోగా, దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అనుకున్న టైం కి వర్క్ పూర్తి కావడం లేదనే కారణంతో తమన్ని రంగంలోకి దింపారని ప్రచారం జరిగింది. ఒక సందర్భంలో పుష్ప 2 చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తాను వర్క్ చేస్తున్నానని తమన్ స్వయంగా ప్రకటించుకున్నాడు. సినిమా రిలీజ్ అయ్యే వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనే చేశాడని అందరూ అనుకున్నారు. కానీ టైటిల్స్ లో అతని పేరు కనిపించకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించి తమన్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పుష్ప 2 కోసం తాను 10 రోజులు పనిచేశానని, సుకుమార్ టేస్ట్ కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి 3 వర్షన్లుగా ఇచ్చానని అన్నాడు. తాను చేసిన మ్యూజిక్ యూనిట్ లోనే అందరికీ నచ్చిందని చెప్పారట. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ శామ్ సిఎస్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నే ఓకే చేశారు. అది తనకు బాధ కలిగించలేదని తమన్ చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం డైరెక్టర్ దే కాబట్టి దాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఇటీవల వచ్చిన చాలా సినిమాలకు తమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. పుష్ప 2 కోసం 3 వర్షన్లు చేసినా సుకుమార్ కి నచ్చలేదు. అయితే సుకుమార్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఎన్నో సీన్స్ ని బాగా ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. ఏది ఏమైనా 130 సినిమాలకు సంగీతం అందించిన తమన్ని పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని అడగడం, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కి జరిగిన అవమానంగానే భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.